ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయుషుకు కారణాలు గతంలో నేను 3 విషయాలు మీకు తెలియజేశాను. దీర్ఘాయుషు పొందాలి అంటే దీర్ఘాయుష్ భవ అంటారు చాలామంది. దీవిస్తారు. దీవించినంత మాత్రాన ఆ దీవెన ప్రకారం అవ్వదు. ఎంతోమంది ఆ దీవెన హర్తలు తీసుకుని ప్రయాణాల్లోనూ అనుకోని రీతిగా జరిగేటువంటి యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్పేటువంటి సూత్రాలు దీర్ఘాయుష్కి మొదటగా మనము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయుష్కు కారణాలని మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసాం. సామెతల గ్రంథం 10:27లో దీర్ఘాయుషుకు కారణం రెండవదిగా వాక్యమును గైకొనుల. అవి సుఖజీవంతో కూడిన సంవత్సరాలు ఇస్తాయి. ద్వితీయోపదేశకాండం 11:9లో చూసాం. ఇక మూడవదిగా చూస్తే దీర్ఘాయుష్కి దైవ జ్ఞానం క్రీస్తే అని మనము ఆ ఆయుష్ జ్ఞానమును పొందిన వారికి దేవుడే జ్ఞానం, ఆ జ్ఞానం పొందిన వారు దీర్ఘాయుష్. ఇక ఈ సమయంలో 4వదిగా చెప్తున్నాను, దీర్ఘాయుష్కు 4వ సూత్రం, బైబిల్ చెప్పే సూత్రం 4వదిగా 91వ కీర్తన 14, 15, 16 వచనాలు చదివినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను, దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదునని ఈ విధంగా 91వ కీర్తన 14, 15, 16 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు దీర్ఘాయుష్వంతులుగా చేస్తాడు. ఈ సందేశం వింటూ ఉండగా ఎవరిపైన మనకి ఎక్కువ ప్రేమ ఉంది? యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారుగా, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వారు నాకు పాత్రులు కాదు. సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎవరైనా ఉన్నాయి. కనుక నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీవు ఆయన్ని ప్రేమిస్తే దీర్ఘాయుష్ దయచేస్తాడు. దేవుణ్ణి ప్రేమించు. ఎందుకంటే నన్ను దేవుడు ప్రేమించినందుకు ఎవరు ప్రేమించలేదు. ఏ మనిషి కూడా ప్రేమించలేడు. ప్రేమించటం సాధ్యం కాదు. యేసు ప్రభు వారు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు. ప్రేమించటం అసాధ్యం అన్నమాట. ప్రేమించాలని ఉండి ఒకళ్ళ ప్రాణం తీసుకోవటానికి వాళ్ళ ప్రాణం పోయినా మనకు వచ్చేదేమీ లేదు. యేసయ్య ప్రాణం మన కొరకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మన శాప పాప దరిద్ర నుండి రక్షించడానికి, నిత్య నాశనం నుండి తప్పించడానికి యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకవేళ నిన్ను ఎవరన్నా ఎక్కువగా ప్రేమించి నువ్వు మంచితనాన్ని బట్టి నీ కొరకు ప్రాణం పెట్టినా వాళ్ళ ద్వారా ఏమీ నీకు ఉపయోగం ఉండదు, వాళ్ళ ప్రాణం పోవడం తప్ప. యేసు ప్రభువారు అంతగా మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాడు కనుక యేసును ప్రేమించు. ఆయన ప్రేమించటం ఎలాగా అంటే ఆయన మందిరానికి వెళ్ళటము, ఆ బైబిల్ చదవటము, అలాగే ఆయన సన్నిధిలో గడపటము, ఆయన కార్యాల్లో పాలు పొందటము, ఆయనలో ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి జీవించటము. అంతే కదా. మనకు ఎవరమైనా మనుషులపైన ప్రేమ అభిమానం పెంచుకుంటే వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో గడపాలా, వాళ్ళతో ఏదో ఒక చాటింగో ఫోన్ కాలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఏదో ఒక విధంగా టచ్అప్లు ఉంటాం కదా. ఆయన ఒక వ్యక్తి పైన మనకు ప్రేమ ఉన్నప్పుడు, ఎవరి మీదైనా మనకు అభిమానం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఒక రోజు కాదు కదా, ఒక గంట సేపు వాళ్ళకి మనకు మాట లేకపోయినా సరే ఉండలేం కదా. అలాగే దేవుడు పైన నీకు ప్రేమ ఉన్నట్లయితే ఆయన సన్నిధిని ప్రేమిస్తావు, మందిరాన్ని ప్రేమిస్తావు,
ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు, చదువుతావు, వింటావు, గ్రహిస్తావు, గైకొంటావు, దేవుని కొరకై జీవిస్తావు, బ్రతికితే క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా త్యాగం చేస్తావు, దేవుని పైన నీకున్న ప్రేమను క్రియారూపంగా చూపిస్తావు. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలని క్షమించేసేదని యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 7:46 ఒక స్త్రీని గురించి చెప్పాడు. ఆమె 4 విధాలుగా యేసయ్యని ప్రేమించినట్టుగా అక్కడ మనం చూస్తాం. కన్నీళ్ల ప్రార్థనతో ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపినట్టుగా చూస్తాం. అలాగే అత్తరు పూసింది, తల వెంట్రుకలతో తుడిసింది. అలాగే తన యొక్క పెదవులతో ఆయన ముద్దు పెట్టుకుంది. ఇష్టాన్ని చూపిస్తుంది కనుక ఈ విధంగా ప్రేమించినప్పుడు యేసు ప్రభువారు ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపాలని క్షమించాను కనుక ఇక్కడ గమనించండి. 91వ కీర్తన 14-15 వచనాల ప్రకారం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించి దీర్ఘాయుషు చేత తృప్తిపరుస్తాను. దీర్ఘాయుషు దేవుణ్ణి ప్రేమిస్తే దీర్ఘాయుష్. ఏ ప్రయత్నాలు చేసినా, ఏమేమి ఆలోచన కలిగి ఉన్నా, ఎటువంటి తెలివితేటలు నీకున్నా, దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. దేవుని ప్రేమిస్తేనే నీ ఆయుష్ పెంచుతాడు దేవుడు నిన్ను ప్రేమించాడు, నీవు ఆయన్ని ప్రేమించి దీర్ఘాయుష్ భవ అనగా దేవుని చేత దీర్ఘాయుష్వంతుడుగా జీవించు. దేవుడు అట్టి కృప నీకు, నీ కుటుంబానికి, ఈ సందేశం అందరికి ప్రభు దయచేయును గాక. ఆమేన్.